హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము వాంకిడి మండలము అర్లి గ్రామానికి వచ్చినాము. ఇది ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఓకే. ఇక్కడైతే ఇక్కడ ఒక 4 ఎకరాలు ఉంది. దీన్ని మనము సర్వే చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ ఏరియాలో చాలామంది బోర్లు వేయించారంట, అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఫెయిల్ అయ్యాయి. ఓకే, మరి మమ్మల్ని సాధారణంగా పిలిపించారు ఈ సర్వే చేయడానికి. సర్వే చేసిన తర్వాత మరి మనము చెప్దాము ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది ఏంటిది అనేది. ఓకే, ఇక్కడైతే మనకి ఈ విధంగా అంటే ఒక స్పార్జ్ టైపు రాళ్ళు అయితే మనకి కనిపిస్తున్నవి. ఓకే, ఈ రాళ్ళు అనేవి చాలా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. ఓకే, ఇది ఒక రకం అన్నట్టు. ఓకే, ఇది క్వార్జ్ టైప్ రాల్స్ ఇవి. దీంతోపాటు మన రౌండ్ టైపు అవి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అవి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇవి ఏంటి అంటే ఇలాంటి టైప్ అన్నట్లు. ఇవి కూడా ఒక రకానికి చెందిన రాయే. ఈ రాయిని ఏమంటారు, ఏంటిది, ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటిది, ఈ రాయిలో ఏముంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు చూడొచ్చు. అయితే మనకి క్వార్ట్జ్ అనేది ఒక ముఖ్యమైన ఇది ఒక ఖనిజమే. ఓకే, ఇందులో మినరల్స్ ఉంటాయి. ఇది సిలికా అంటే SiO2తో ఏర్పడుతుంది. భూమిలో చాలా కామన్గా కనిపించే ఇది మినరల్ ఇదే. ఓకే, ప్రధాన లక్షణాలు ఏంటంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది. బండికేసి కొడితే ఈజీగా పలుకుతుంది, బ్రేక్ అవుతుంది. ఇది చాలా మిల్కీగా అండ్ వైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది వెదరింగ్కి రెసిస్టెంట్ అవ్వదు, అంటే ఇది వెదరింగ్ జరిగినప్పుడు ఇది రౌండ్గా మారడం అలాంటివి ఏం జరగదు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇది కెమికల్ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ఇది ఓకే, ఈ ఫీల్డ్లో మనం ఒకవేళ ఈ రాయి కనిపిస్తే ఓకే, ఇది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి చోట మనకి వాటర్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండొచ్చు. ఓకే, వాటిని వెదరింగ్ రాల్స్ అని అంటారు. వెదరింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక పెద్ద కొండ నుంచి రాళ్ళు విడిపోయి బ్రేక్ అయ్యి పగిలిపోయినప్పుడు అవి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోతాయి. అలా ప్రయాణించినప్పుడు ఒక చోటకు వచ్చి ఆగిపోతాయి కదా. ఆ ప్రయాణించే సమయంలో రాళ్ళు అనేది వీటికి తగిలి అరిగిపోయి ఓకే ఒక నున్నపు రాయిగా మారుతుంది. అంటే గుండ్రంగా కానివ్వండి ఏదైనా ఒక టైప్లో ఓకే, అంటే గుండ్రటి ఆకారంలో ఉన్నటువంటి గోడుగూడ ఆకారం కానీ ఇట్లా మనం చేరుతుంది. దీన్ని మనము వెదరింగ్ మెటీరియల్స్ అని అంటాము. ఓకే, ఈ రాళ్ళు ఎక్కువగా ఉన్న చోట కూడా నీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇలాంటి రాళ్ళు. కానీ మనకి ఇక్కడ క్వార్ట్జ్ కనిపించింది. ఓకే, ఇవి ఎక్కువగా మోస్ట్లీ ఎర్రటి నీళ్ళలో కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది చూస్తే ఇక్కడ ఏరియా కూడా ఎర్రగానే కనిపిస్తుంది. మరి చూద్దాం సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఎట్లా వస్తుంది అనేది, దాని మీద ఆధారపడి మనము బోర్ వేయాలా వద్దా అనేది మనము డిసైడ్ అవుదాం. ఎండ అయితే విపరీతంగా ఉంది, మీరు చూస్తున్నారు ఎట్లా ఎండమావులు వెళ్తున్నాయో. ఈ వీడియోలో కనిపించకపోవచ్చు ఎండమావులు. సాధారణంగా బయట చూస్తే మనకి రాళ్ళపైన ఎండమావులు అనేది కనిపిస్తాయి. చాలా వేడిగా ఉంది, అయినా మనము ఎండలు కూడా మనం సర్వే చేస్తున్నాము. ఓకే, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గ్రాఫ్లో మనకి పైన మాత్రమే వాటర్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కొంత సర్టెన్ దూరం వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 400-500 ఫీట్ల దగ్గర వాటర్ పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మీరు చూడవచ్చు ఈ వీడియోలో. ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నపు రాయి, డోలమైట్ అనేది మెటీరియల్ ఉంది. ఇది పైన పలకలా ఉండి లోపలికి నీరు పోకుండా అడ్డంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఇవి ఉన్న చోట్ల కూడా నీళ్ళు ఉండే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ప్లేస్లో మనకి వాటర్ పడే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పైన అనేది పలకలాగా ఒక పొరలా పేరుకపోయింది భూమి లోపల. అందుకని ఈ నీరు పైన పడే నీళ్ళు కూడా లోపలికి ఇంకకుండా పైన మాత్రమే నీళ్ళు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా అయితే మనము బోర్ వేయడానికి అయితే సిద్ధమయ్యారు మన సురేంద్ర గారు. ఓకే, మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ పై పొరలో మాత్రమే వాటర్ పడే ఛాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్ చెబుతుంది. మళ్ళీ కింది పొరలలో అంటే ఒక 400 దగ్గరలో ఓకే 390-400 దగ్గరలో వాటర్ పడే ఛాన్సెస్ ఉన్నట్టుగా వెదరింగ్ రిపోర్ట్ చెబుతుంది. మెయిన్గా ఈ రాళ్ళు ఉన్న చోట ఇది లైమ్ స్టోన్కి సంబంధించింది కాబట్టి ఈ రాళ్ళలో హారిజెంటల్గా మాత్రమే ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఓకే,
క్రాక్స్ అనేవి ఉంటాయి, వర్టికల్గా ఉండవు. ఓకే, మేబీ వర్టికల్గా లేకపోతే హారిజెంటల్లో అయినా కానీ మనకి మంచి వాటర్ సోర్స్ లభిస్తే కంటిన్యూస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ట్రై చేద్దామని అనుకుంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది, వాటర్ అనేది ప్రతిదీ ఏది చేయలేము. ఓకే, ఈయన రైతు అయితే మనము చేద్దామని రెడీ అయ్యారు. ఓకే, చూద్దాం మరి వాటర్ ఎంతవరకు పడతాయి అనేది. ఫైనల్గా వచ్చేసి మనకి ఇందులో బోర్ అయితే వేసిన తర్వాత నీళ్ళు అనేది పైప్ అనేది పడ్డాయి. ఒక 70 ఫీట్లలో మాత్రమే నీళ్ళు పడ్డాయి. దాని తర్వాత అక్కడ నుంచి 250 వరకు మొత్తానికి కంప్లీట్గా డ్రై మెటీరియల్ మాత్రమే, డస్ట్ మాత్రమే వచ్చింది. ఓకే, దాని తర్వాత కింద పచ్చి లేయర్ అనేది వెదరింగ్ మెటీరియల్ అనేది మనకి లభించింది. ఓకే, మొత్తానికి అయితే 300 వరకు డ్రిల్ చేసాము. ఓకే, పైన బయట నీళ్ళతోనే మనకి ఎక్కువగా సేఫ్ అయింది. 1.2 నుంచి 2 ఇంచ్ వరకు వాటర్ పడ్డాయని మనకు బోర్వెల్ వారు అయితే చెప్పినారు. ఎందుకంటే ఇది హై కంప్రెషర్ మిషన్, దీనికి తక్కువ వాటర్ పడితే నీళ్లు బయటికి రావని చెప్పారు. ఓకే, మొత్తానికి అయితే ఇందులో మనం అనుకున్నంత కాకపోయినా ఒక 50% అయితే మనము దీనిలో సాధించాము. 50% అయితే ఫెయిలారిటీగా కనిపిస్తుంది. ఓకే, మనకైతే నీళ్ళు అయితే ఒక 2 ఎకరాలకు 3 ఎకరాలకు అయితే సాగు చేసే విధంగా వాటర్ పడ్డాయని వారు చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.